హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. దెబ్బ మీద దెబ్బలు పడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కి ఇంకో సాలిడ్ దెబ్బ పడింది. దేర్ మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాటర్, దేర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈజ్ రూల్డ్ అవుట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద సీజన్ అతను పార్టిసిపేట్ చేయలేడు. అండ్ దానివల్ల మహేంద్ర సింగ్ ధోని ఈజ్ అగైన్ బ్యాక్ యాజ్ కెప్టెన్. సో ఈ రిజల్ట్ ఆర్ రాదర్ ఈ చేంజ్ అనేది ఏ విధంగా పరిణమిస్తుంది అండ్ సిఎస్కేకి ఇది ఏమైనా కలిసి వస్తుందా లేదంటే ఇంకా ఇబ్బందికరంగా మారుతుందా? లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసికలీ రుతురాజ్ గైక్వాడ్ స్టాటిస్టిక్స్ మీరు చూసారంటే, నాట్ అస్ క్యాప్టెన్ అస్ ఎ బ్యాటర్ స్టాటిస్టిక్స్ చూడండి. అతను 2021 సీజన్లో అద్భుతంగా ఆడాడు, 2023 సీజన్లో అద్భుతంగా ఆడాడు, లాస్ట్ సీజన్ ఆల్సో వాజ్ డీసెంట్. సో లాస్ట్ 3-4 ఇయర్స్లో హ్యాస్ హ్యాడ్ 500+ సీజన్స్ 3 సార్లు, 580, 590 ఇలాంటి సీజన్లు ఉన్నాయి అతనికి. అండ్ స్ట్రైక్ రేట్ ఏమి తక్కువ స్ట్రైక్ రేట్తో కొట్టట్లు, అది కూడా చాలా డీసెంట్ స్ట్రైక్ రేట్తో కొడుతున్నాడు. అండ్ చెన్నై ఇస్ మోస్ట్ రిలయబుల్, మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాటర్. సో చెన్నై విల్ మిస్ రుతురాజ్ ద బ్యాటర్ మోర్ దెన్ రుతురాజ్ ది క్యాప్టెన్. అది అందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే స్టిల్ 50-60% ఆఫ్ ద టైమ్స్ MS ధోని ఈజ్ ఆల్వేస్ కాలింగ్ ద షాట్స్. ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్స్ అయితే 100% MS ధోని ఈజ్ కాలింగ్ ద షాట్స్. సో రుతు యాజ్ క్యాప్టెన్ ప్రాబబ్లీ సిఎస్కే మైట్ నాట్ మిస్, కానీ రుతు యాజ్ బ్యాటర్ సిఎస్కే విల్ డెఫినెట్లీ మిస్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే రుతురాజ్ వాంటెడ్ టు కమ్ వన్ డౌన్. అది అతను కూడా నేనే వన్ డౌన్ రావాలనుకున్నానని చెప్పేసి చెప్పడం, స్టీవెన్ ఫ్లెమింగ్ కూడా అదే మాట అనడం. ప్రాబబ్లీ ఈజ్ ఆల్సో థింకింగ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ఇండియన్ క్రికెట్ టీమ్ ఏమో, ఎందుకంటే ఓపెనింగ్లో అతనికి ఛాన్స్ ఇల్లే. అక్కడ ఒక కీపర్ అన్నా ఉంటాడు, జైస్వాల్ ఆర్ అభిషేక్ శర్మ ఇలాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో రుతురాజ్ గైక్వాడ్ డస్ నాట్ హ్యావ్ ఎ ఛాన్స్ ఎట్ ద టాప్. ప్రాబబ్లీ ఇన్ ద మిడిల్ ఆర్డర్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా అనుకొని వాంటెడ్ టు ప్లే ఇట్ వన్ డౌన్ ఏమో. దట్ ఐడియా అనేది ఇట్ డిడ్ నాట్ వర్క్అవుట్ వెల్ ఫర్ సిఎస్కే, ఎందుకంటే ట్రైడ్ రాహుల్ త్రిపాఠి అట్ ద టాప్, అది కుదరలా. ఋతు కాన్వే ఋతు రచన ఓపెన్ చేసి త్రిపాఠి అట్ వన్ డౌన్ ప్రాబబ్లీ వుడ్ హ్యావ్ బీన్ ఎ గుడ్ సొల్యూషన్. అది వర్కౌట్ కాని పక్షంలో అతని టాక్టిక్ ఆఫ్ ప్లేయింగ్ వన్ డౌన్ ఆల్సో బెడ్స్ కొట్టింది. అండ్ ఇంపార్టెంట్ చేజెస్లో యూ లుక్ ఎట్ అగేన్స్ట్ ఆర్సీబీ కానీ, లేదా అగేన్స్ట్ DC కానీ, ఆర్ అగేన్స్ట్ మన పంజాబ్ కింగ్స్ కానీ, దోస్ వర్ ఇంపార్టెంట్ చేజెస్ ఫర్ సిఎస్కే. అండ్ ఆ 3 చేజుల్లో హీ హాజ్ నాట్ పర్ఫార్మ్. ఒకే ఒక చేజ్ అగేన్స్ట్ RR పర్ఫార్మ్, బట్ హజరంగా బౌలింగ్లో అవుట్ అయిపోయింది. అండ్ ఆ RR మ్యాచ్ కొంప ముంచింది. He got injured and కొన్నిసార్లు ఏమవుతుందంటే when there is a hairline fracture or when there is స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా ఇంజరీని తట్టుకొని ఆడే ఒక బ్యాచ్ వాళ్ళందరూ. కొన్నిసార్లు యూ వాంట్ టు పుష్ త్రూ, యూ జస్ట్ వాంట్ టు ప్లే. అది సెట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బాగానే అయిపోతుంది అనుకుంటారు. అలా చాలామంది ప్లేయర్స్ చేశారు. చాలామంది ప్లేయర్స్ విత్ స్టూడ్ లిగమెంట్ టైర్స్, విత్ స్టూడ్ ఫ్రాక్చర్స్ ఇన్ ప్లేడ్. ఎప్పటి నుంచో మాట్లాడుతాం, రీసెంట్ టైమ్స్ గురించి కాదు. ఇటువంటి పరిస్థితుల్లో రుతురాజ్ ఆల్సో ఫెల్ట్ దట్ అతని రన్నింగ్ కానీ అతని మూవ్మెంట్ కానీ పెద్దగా ఇంపాక్ట్ అవ్వట్లేదు. సో ఈ కెన్ జస్ట్ స్ట్రెచ్ అండ్ అలాగే కొంచెం ఆ చెయ్యి కూడా రికవర్ అవుతుంది అని. బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. అండ్ ప్రాబబ్లీ అతని మూవ్మెంట్ కూడా ఎఫెక్ట్ చేసిందేమో, దానివల్ల ఈ వాజ్ నాట్ ఏబుల్ టు యూజ్ హిస్ హ్యాండ్స్ వెల్ ఏమో. అండ్ అందుకే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ అనుకున్నాడు. అండ్ దానివల్ల పెయిన్ కూడా అగ్రివేట్ అయిందా, ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేవి తెలియవు. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ నాట్ దేర్ నౌ. సో యాజ్ అ బ్యాటర్ ఎవరు అతన్ని రీప్లేస్ చేస్తారు ఈజ్ అ బిగ్ క్వశ్చన్. విల్ సిఎస్కే గో టు యంగ్స్టర్స్? హైలీ డౌట్. ఆంధ్రే సిద్ధార్థ్ ఉన్నాడు, షేక్ రషీద్ ఉన్నాడు, వాళ్ళని ట్రస్ట్ చేసి గో వన్ డౌన్ అండ్ ప్లే అంటారా? లేదా విజయస్ని వన్ డౌన్ పంపించి త్రిపాఠినో హుడ్డానో ఫినిష్ రోల్ ప్లే చేయండి అని చెప్తారా? సో దీస్ ఆర్ వెరీ దాన్ని ఏమంటారంటే వైటల్ కాల్స్ దట్ సిఎస్కే నీడ్స్ టు టేక్. క్యాప్టెన్సీ పరంగా వై ధోని వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని కొంతమంది క్వశ్చన్స్ రావచ్చు. ఇంటర్వ్యూలో ఇంకొకరినో తీసుకొచ్చి మళ్ళీ క్యాప్టెన్ చేసి టీం బాగా ఆడకపోతుంటే అతన్ని బలి చేయడం కన్నా ధోని ఉండడమే కరెక్ట్ అనిపించింది నాకైతే. బట్ ధోనితో ఉన్న ఇబ్బంది ఏంటంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత వస్తున్నాడు అతను. ప్రతి మ్యాచ్లో మ్యాచ్ అయిపోయిన తర్వాతే వచ్చాడు, ఎవ్రీ మ్యాచ్. సరే పంజాబ్లో మ్యాచ్ అవ్వకముందే వచ్చాడు కదా అని కొంతమంది అన్నా కూడా 4 overs 70 ఈజ్ నాట్ ద ధోని ఆఫ్ ద పాస్ట్. ఛాన్సే ಇಲ್ಲ. 4 overs 45 డెఫినెట్లీ ఎస్, 4 overs 50 డెఫినెట్లీ ఎస్, 4 overs 60 ఛాన్స్ లేదు, 4 overs 70 ఛాన్స్ అసలు సమస్య లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ధోని వెన్ హీస్ కమింగ్ ఆఫ్టర్ ద మ్యాచ్ ఇస్ డన్, ధోని యాజ్ అ బ్యాటర్ కాంట్రిబ్యూషన్ అనేది సిఎస్కేకి పెద్దగా ఉండదు. ఆల్దో 6 సిట్టింగ్లో చూసుకుంటే ధోని ఉన్నాడు అక్కడ. సో ఈ చేంజ్ అనేది మరి లీడర్షిప్ పరంగా టాక్టికల్లీ ఏమైనా చేంజ్ వస్తుందని క్వశ్చన్ మార్క్స్ వస్తే, హౌ మచ్ ఆఫ్ ఎ డిసిషన్ రుతురాజ్ గైక్వాడ్ తీసుకుంటున్నాడు అనేది నెక్స్ట్ మ్యాటర్. ప్రాబ్లీ కొన్ని ప్రీసెట్ ప్లాన్స్తో వచ్చారు. అశ్విన్ 6th over ఎవ్రీ మ్యాచ్, దట్స్ అ ప్రీసెట్ ప్లాన్ లా కనిపించింది. పతిరణాని లాస్ట్లో ఆడించడం, దట్స్ అ ప్రీసెట్ ప్లాన్ లా కనిపించింది. రుతురాజ్ కమింగ్ వన్ డౌన్, దట్ ఈస్ ఆల్సో ప్రీసెట్ ప్లాన్ లా కనిపించింది. ప్రీసెట్ ప్లాన్స్ అన్ని కూడా కొన్ని చేంజ్ అవ్వచ్చు. అండ్ ఆన్ ద గో డెసిషన్స్ కొన్ని రావచ్చు, ఇన్స్టింక్టివ్ కాల్స్ కొన్ని రావచ్చు. లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ 2 years పోల్చుకుంటే కనుక, లాస్ట్ ఇయర్ అట్లీస్ట్ ధోని వాజ్ గివింగ్ హిమ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివ్ సజెషన్స్. ఈసారి అంత యాక్టివ్ సజెషన్స్ కనిపించలేదు ధోని దగ్గర నుంచి.
బట్ స్టిల్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద గేమ్ అతనే హ్యాండిల్ చేస్తున్నాడు గేమ్ అంతటిని కూడా. సో అలా అని చెప్పి ధోని వదిలేశాడు, ధోని క్యాప్టెన్సీ చేయట్లేదు, ధోని లీడర్షిప్ థింక్ ట్యాంక్లో లేడు, ధోని ఏం మాట్లాడట్లేదు అనడానికి లేదు. ఆ టాక్టికల్ థింక్ ట్యాంక్లో ధోని కూడా ఉన్నాడు. ధోని ఆల్సో అతను ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి వర్కౌట్ కాదు, అది వాస్తవం. బట్ ఇప్పుడు ఆ ఇన్స్టింక్టివ్ క్యాప్టెన్సీ బయటకు వస్తుందా మళ్ళీ అనేది చూడాలి. అండ్ ధోని యాజ్ అ బ్యాటర్, యాజ్ అ ప్లేయర్ అతనికి తెలుసు దట్ చెన్నై సూపర్ కింగ్స్కి అతను ఒక మ్యాచ్ విన్నర్ గానో లేకపోతే ఆ విధమైన కాంట్రిబ్యూషన్ అతను ఇవ్వలేకపోతున్నాడు అని. దట్ వాస్ దేర్ ఫ్రమ్ 2022లో అదే జరిగింది. అందుకే క్యాప్టెన్సీ ఇచ్చేసాడు జడేజాకి, వర్కౌట్ కాల మళ్ళీ తీసేసుకున్నాడు. 2023 ఈ క్యాప్టెన్, బట్ అగైన్ రాయుడు, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళందరూ బాగా ఆడడంతో దే వర్ ఏబుల్ టు హోల్డ్ ధోనీస్ ఫోర్ట్. 2024 అర్థం చేసుకున్నాడు, ఇచ్చాడు, లాస్ట్లో ఏదో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఈ థాట్ ఆ బ్యాటింగ్ సెటప్ అనేది సరిగ్గానే ఉంది అని, వర్కౌట్ కాలేదు. 2025 దే బిల్డ్ ఎ టీమ్ ఓన్లీ టు ప్లే ఎట్ చెపాక్. 6 out of 7 చెపాక్లో గెలవాలి, 2 ఎక్కడో బయటికి వెళ్ళి గెలవాలి, 8 మ్యాచెస్ గెలవాలి, ప్లే ఆఫ్స్ గెలవాలి, అదే టాక్టిక్తో వచ్చారు. అండ్ దట్ హ్యాస్ వర్క్డ్ ఫర్ దెమ్ బ్రిలియంట్లీ ఇప్పటిదాకా. ఈ సంవత్సరం వర్కౌట్ అవ్వడం ఆపేసింది. ఏదన్నా కొంచెం హోప్ ఉండింది దట్ చెన్నై టర్న్ అరౌండ్ చేస్తుందని ఎవరికన్నా హోప్ ఉన్నా, ఆ హోప్ వాజ్ రెస్టింగ్ ఆన్ రుతురాజ్ గైక్వాడ్ షోల్డర్స్. రుతురాజ్ భుజస్కంధాల మీద ఈ టర్న్ అరౌండ్ బాధ్యత అనేది కనిపించింది. ఎప్పుడైతే రుతురాజ్ వెళ్ళిపోయాడో ఆ బాధ్యతను ధోని మళ్ళీ తీసుకోగలడా, ధోని మళ్ళీ మోయగలడా ఈజ్ అ బిగ్ క్వశ్చన్. ధోని విల్ హ్యావ్ టు రిలై ఆన్ హిస్ ఫర్ ఎవర్ డెప్యూటీ రవీంద్ర జడేజా టు డూ ది బ్యాటింగ్ ఆనర్స్. బ్యాటింగ్లో ప్రాబ్లీ జడేజా కొంచెం ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తోంది నాకైతే. యంగ్స్టర్స్ ఐఎమ్ నాట్ షూర్ విజయస్ని ట్రస్ట్ చేస్తారా లేదంటే త్రిపాఠి హుడ్డాని ఏమైనా ట్రస్ట్ చేస్తారా అనేది ఇంకొక క్వశ్చన్. బ్యాటింగ్ ఎలాగో కొంచెం దెబ్బతినింది కాబట్టి బౌలింగ్ని కాస్త కాంపన్సేట్ చేసే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. బౌలింగ్ కాస్త కాంపన్సేట్ చేయాలంటే స్పిన్నర్స్ని ప్రాబ్లీ అట్ చెపాక్ దే మైట్ నాట్ కాంపన్సేట్. ప్రాబ్లీ పతిరానా ప్లేస్లో ఒక ఓవర్టన్ లాంటి వాళ్ళు చేస్తారు, కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ విత్ ద బ్యాట్. ఆ యాంగిల్ కూడా ఉంది. సిఎస్కే నీడ్స్ టు గెట్ బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డ్. పతిరానా వచ్చేసరికి మ్యాచ్ అయిపోతుంది, ధోని మ్యాచ్ అయ్యాకే వస్తున్నాడు. ఈ 2 మార్చాల్సిన అవసరం ఉంది. 2 మార్చులు ఏదో ఒకటన్నా మార్చాలి. విల్ దే డ్రాప్ అశ్విన్ అండ్ దీపక్ హుడా మనం ఆఫ్ స్పిన్తో ట్రస్ట్ చేస్తామని అంటారా? బట్ అశ్విన్ లాస్ట్ గేమ్లో ఆ క్యాచ్ డ్రాప్ కనుక జరగకుండా ఉంటే ఈ ఫిగర్స్ కూడా 3 for 34. సో దట్స్ అ ఫెంటాస్టిక్ ఫిగర్. సో మళ్ళీ అతన్ని వద్దంటారా? సో దీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టెప్స్ దట్ చెన్నై నీడ్స్ టు టేక్. మేము ఆ బౌలింగ్నే నమ్ముకుంటాం అని దిగారు అంటే కనుక ఆపోనెంట్స్ని 130 కాల్ వచ్చారు, 140 కాల్ వచ్చారు. రుతురాజ్ లేడు కాబట్టి 170 కాస్త 140 అవుతుంది ఇప్పుడు. వన్ హోప్ ఈస్ కాన్వే రచిన్ రవీంద్ర పంజాబ్ అగెన్స్ట్గా ఆడినట్టు ఆడితే దే కెన్ కన్సిస్టెంట్లీ చేజ్ అ టోటల్ ఆఫ్ 170, 180 అనే హోప్ అనేది వస్తుంది చెన్నై సూపర్ కింగ్స్కి. దాని మీద ఎంత బ్యాంక్ అవుతారో తెలియదు. రీప్లేస్మెంట్స్ వాళ్ళు ఏం పిలవరు. ఇట్ ఇస్ చెన్నై సూపర్ కింగ్స్, దే వోంట్ కాల్ ఫర్ ఎనీ రీప్లేస్మెంట్. బట్ ఉన్న రిసోర్సెస్తో ఆడడం ఈజ్ వెరీ వెరీ టఫ్. వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, దేర్ ఇస్ యూఫోరియా, దేర్ ఇస్ డెఫినెట్ యూఫోరియా. ఎంఎస్ ధోని అంటేనే యూఫోరియా, ఒక సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్, అదంతా కూడా ఉంటుంది. ఎంఎస్ ధోని కమింగ్ యాజ్ క్యాప్టెన్, యూ కెన్ ఇమాజిన్ విజిల్స్ అనేవి ఎలా ఉంటాయి ఇన్ చెన్నై. అండ్ విల్ హీ టర్న్ ఇట్ అరౌండ్? ఐ డోంట్ థింక్ సో. ఆ ఒక టీం ఉందా, ఒక మైదాస్ టచ్ ఉందా అనేది క్వశ్చన్ పక్కన పెడితే కనుక స్టార్ట్ వాజ్ నాట్ ప్రాపర్. స్టార్ట్ సరిగ్గా జరిగి ఉండి వాళ్ళు ఆడి 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచుంటే కనుక డెఫినెట్లీ దే కుడ్ హావ్ గాన్ త్రూ. ఒకటే గెలిచారు, 4 ఓడిపోయారు. అండ్ దిస్ ఈస్ లుకింగ్ టఫ్. ఒక మ్యాచ్ గెలిస్తే కొంచెం ఊపేమన్నా వస్తే వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. బట్ అదర్వైజ్ రుతురాజ్ బ్లో అనేది చాలా పెద్ద బ్లో. దాన్ని ఎంఎస్ ధోని ఏ విధంగా స్వీకరిస్తాడు, ఏ విధంగా ఆ బ్లోని అతను ఫేస్ చేస్తాడు, అండ్ అతని షార్ప్నెస్ అనేది ఇంకా అలాగే ఉందా, అతని విట్, అతని పదును, అతని థింకింగ్ అలాగే ఉందా, విల్ హీ బీ ఏబుల్ టు గెట్ ద బెస్ట్ ఆఫ్ ప్లేయర్స్ ఎవరైతే కొంచెం స్ట్రగుల్ అవుతున్నారో, ఇట్ రిమైన్స్ టు బి సీన్.